స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వందే మాతర గీతాన్ని ఆలపించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల వివాహ వేడుకల్లోనూ వందే మాతరం గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర్యోద్యమంలో లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించిన సింహ గర్జన వందేమాతర గేయం. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి ప్రసాదించాల్సిందే అనే ఆలోచనను రేకెత్తించి ఉద్యమం వైపు నడిపించిన స్ఫూర్తి మంత్రమిది. ఆ రణ నినాదానికి ప్రాణం పోసిన కవి బెంగాల్కు చెందిన బంకించంద్ర చటోపాధ్యాయ కలం నుంచి 1875 నవంబర్ 7న జాలువారిన ఈ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వందేమాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రులు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు గేయాన్ని పాడారు. వందేమాతరం గేయాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకోవాలని సూచించారు. ఆనాడు స్వతంత్రం సాధించడానికి జరిగిన పోరాటంలో మన నినాదాన్ని, మన విధానాన్ని, మన ఆకాంక్షను చెప్పడానికి ఉపయోగించినటువంటి గీతం. ఈ గీతం మీ అందరికీ కూడా ఇది ఎందుకు మళ్లీ సామూహిక ఆలాపన చేస్తున్నామంటే, మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి. మన యావత్ భారతదేశానికి ఒక గొప్ప గీతాన్ని, మన మనసుల్ని ప్రభావితం చేసే గీతంగా, సమాజాన్ని ముందుకు తీసే విధంగా ఈ యొక్క గీతాన్ని రచించడం జరిగింది, మనకు అందించడం జరిగింది. మనం మన జీవితంలో వీటన్నిటిని మనం పాటించాలి. విలువల్ని, పట్టుదలను, ధైర్యాన్ని ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో వందేమాతర గీతాన్ని ఆలపించారు. నేతలు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు వందేమాతరం ఆకృతిలో కూర్చుని దేశభక్తిని చాటుకున్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్ష ఉద్యోగులతో కలిసి గేయాన్ని ఆలపించారు. హన్మకొండలోని కాళోజీ సర్కిల్ నుంచి అమరవీరుల స్తూపం వరకు బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులు, భక్తులు, అర్చకులు గేయాన్ని ఆలపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బాల వికాస్ ఆధ్వర్యంలో జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవి పల్లెను సందర్శించిన 17 మంది నేపాల్ ప్రతినిధుల బృందం సైతం వందేమాతర గేయాన్ని ఆలపించారు. పలుచోట్ల వివాహ వేడుకల్లో వందేమాతరం గేయాన్ని పాడారు. హైదరాబాద్లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద వందేమాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తదితరులు పాల్గొని గేయాన్ని ఆలపించారు. వందేమాతరం గేయం అన్ని వర్గాల ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని కిషన్ రెడ్డి కొనియాడారు. న్యూ బోయినపల్లి మనోవికాస్ నగర్లోని జాతీయ మానసిక దివ్యాంగుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులతో నిపిడ్ నుంచి బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ మీదుగా తిరిగి నిపిడ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఇది వందే మాతర నినాదము భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను స్ఫూర్తిని నింపింది. కోట్లాది మంది ప్రజల గుండెల నుంచి ఈ వందే మాతర నినాదాలు వచ్చాయి. ఈ వందే మాతర నినాదం విన్నప్పుడల్లా బ్రిటిష్ వాళ్ళు విశ్వాసం తగ్గి చివరకు స్వాతంత్రం అందించి ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లడంలో కీలక పాత్ర పోషించినటువంటి నినాదం ఈ వందే మాతర ఉద్యమం అనే సందర్భంగా మనం చేస్తున్నాను.